ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. టాట్రిక్ అస్ట్రాలజీ ఆధ్యాత్మిక జ్యోతిష్యం సంబంధించినటువంటి రహస్యాలు మనకి మాస్టర్ జాలకులు గారు చెప్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మనం చదువుకున్నటువంటి పాయింట్ ఏమిటంటే, నేను లాస్ట్ పాయింట్ మనం ఏమని చదువుకున్నాం అంటే, ఇన్ ఎవ్రీ ట్రిప్లిసిటీ దెర్ ఆర్ త్రీ మేజర్ క్వాలిటీస్ manifesting or three basic energies seeking expression and influence. చోట్లో త్రయాత్మకంగా సమస్తము నిర్మాణమై ఉంది. సో నేను అదే మనకి మూడుగా ఎలా ఉందనేటువంటి రహస్యాలు జ్యోతిష్యంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాము. చెప్పారు మనకి ఆ విషయం ఏమంటున్నారంటే, ఇప్పుడు ట్రిప్లిసిటీస్గా ఉందండి ఎనర్జీస్ అన్నీ కూడా చోట్లో, ఇది తెలుసుకోండి అన్నారండి. As he manifests in time and space, man discovers this to be true. ప్రతి వాడు సృష్టిలో మానవుడు జన్మ అనేటువంటి తీసుకోవడం అంటే జరుగుతుంది, దట్ ఇట్ బికమ్స్ ట్రూ అన్నటువంటిది వాడికి తెలుస్తుంది. రహస్యం ఇట్ బికమ్స్ ట్రూ. ఏంటిట ట్రూ అంటే, ఇక్కడ సమస్తము త్రయాత్మకముగా ఉంది, అది ఇక్కడ సత్యము అన్నటువంటి రహస్యం వాడికి దర్శింపబడుతుంది. యాజ్ హీ మేనిఫెస్ట్ ఇన్ టైమ్ అండ్ స్పేస్, మ్యాన్ డిస్కవర్స్ దిస్ టు బి ట్రూ and to constitute a law in nature, and it might be said that the task of the disciple is to become consciously aware, like a detached onlooking observer of these energies and their expressing qualities as they function within himself. ఈ సమస్తం కూడా త్రయాత్మకముగా ఉంది, దీన్ని తనలో దర్శించడం అంటే చేసుకోవచ్చు. మనం సమస్తం కూడా తనలో ఉందనేటువంటి దర్శనం జరగాలి ప్రతివాడికి కూడా. సో వాడిని అంటే వాడిలో ఉన్నటువంటి మూడు కోణాలని చక్కగా వాడు దర్శించుకోగలగాలి. అది సాధనగా నిన్న ఈ పాయింట్ దాకా మనం చెప్పుకున్నాం. దీన్ని ద్వాదశములుగా నిన్న మనం చెప్పుకున్నాం. అది త్రయాత్మకంగా మొదటి దర్శనం అయితే, తర్వాత ద్వాదశం. త్రయాత్మకంగా అదే మనకి భగవద్గీతలో వాటిలో ఏమని చెప్తారంటే, సత్వము రజస్సు తమస్సు ఈ మూడిటిగా సమస్తము నిర్మాణమైంది. రజస్సు తమస్సు అనేటువంటివి సామ్య స్థితిలో ఉన్నటువంటి స్థితినే సత్వము అన్నారు. సో అలా ఈ మూడు స్థితులు అన్నటువంటిదిగా చెప్పారు అక్కడ మనకి. సో త్రయాత్మకముగా సమస్త సృష్టి నిర్మాణమైన మొత్తం అంతా కూడా జీవుడు కూడా త్రయాత్మకముగా ఉన్నాడు. వాడిలో కూడా సత్వం ఉంది, వాడిలో కూడా రజస్సు ఉంది, వాడిలో కూడా తమస్సు ఉంది. అందుగురించి ఈ మూడు గుణాలు వాళ్ళు ఎలా ఉన్నాయన్నటువంటి దర్శించుకోండి. అలాగే ప్రతి మానవుల్లోనూ వాళ్ళలో ఉన్నటువంటి పర్సనాలిటీ ఆస్పెక్ట్, సోల్ ఆస్పెక్ట్, స్పిరిట్ ఆస్పెక్ట్ ఈ మూడింటిని చక్కగా దర్శించుకోండి. ఇలా మొత్తం కూడా త్రయాత్మకముగా ఉంది. సో దీన్ని ఒక ఆన్ లుకింగ్ అబ్జర్వర్గా ఇదంతా అబ్జర్వ్ చేయండి అన్నారు. This he does upon the path of probation, the path of discipleship and the path of initiation. ఈ రహస్యాన్ని ప్రొబేషనరీలో ఉన్నటువంటి వాడుకి కొన్ని రహస్యాలు దర్శనం అవుతాయి, డిసైపుల్గా ఉన్నటువంటి వాడికి కొన్ని రహస్యాలు దర్శనం అవుతాయి, ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్నటువంటి వాడికి కొన్ని రహస్యాలు దర్శనం అవుతాయి. ఏంటి ప్రొబేషన్లో ఉన్నటువంటి వాడికి దర్శనం అయ్యేటువంటి రహస్యాలు ఏంటంటే, ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ మూడు స్థితులు ఉన్నాయి వాళ్ళు అంటే ప్రొబేషనరీలో ఉన్నటువంటి దర్శనం అవుతుంది. నెక్స్ట్ డిసైపుల్గా ఉన్నటువంటి వాడికి ఆత్మ, బుద్ధి, మనస్సు మూడు స్థితులు ఉన్నాయండి అనేటువంటి దర్శనం అవుతుంది. దీనికి పైన ఏంటంటే
మూడో స్థితి వీళ్ళు, లవ్, అండర్స్టాండింగ్. ఈ 3 స్థితులు ఉన్నటువంటిది ఇనీషియేట్ లెవెల్లో చక్కగా దర్శనం అవుతాయి. అందు గురించి ఇవన్నీ కూడా 3 దర్శనపడుతుంటాయి. సో he has to become aware of, ఏమిటి aware అవ్వాలంటే the threefold energy which is the personality and of which is the vital body is the synthetic expression. సో ఈ మూడిటి ఫిజికల్ ఆస్ట్రల్ మూడ్, ఈ మూడిటి ఒక సింథటిక్ ఎక్స్ప్రెషన్ వైటల్ బాడీ, వీటిలో ఉన్నటువంటి ప్రాణమయ దేహం, ఇది చక్కగా ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది, చక్కగా ఇదంతా వర్తింపడుతుంది. సో అది పర్సనాలిటీ ఆస్పెక్ట్లో చక్కగా దర్శనపడుతుంటుంది. తర్వాత ద త్రీఫోల్డ్ సోల్ ఆఫ్ విచ్ ద ఈగోయిక్ లోటస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్. ఈగోయిక్ లోటస్ గురించి మనం కాస్మిక్ ఫైర్లో చాలా చెప్పారు మనకి. సో ఎలా జీవుడిలో మార్పులు అనేటువంటి చెందుతూ ఈగోయిక్ లోటస్ అంటే అన్ఫోల్డ్ అవుతుందో ప్రతి వాళ్ళలోనే చెప్పారు అక్కడ. అక్కడ 3 దళములు ఉంటాయండి. 3 ఇదిగా చెప్తారు మనకి. మనలో 3 కోశాలుగా, 3 ఆవరణలుగా 3 దళాలు ఉంటాయి. దాన్నే నవావరణ అని చెప్పి పూజ చేస్తారు మనకి. అమ్మవారిని ఆరాధించేటప్పుడు నవావరణ అని చెప్పి పూజ చేస్తారు. ఇక్కడ ఏంటంటే 3గా ఉంటాయి, 9 ఆవరణలు ఉంటాయి. ఇక్కడ మనకి ఆ రహస్యాలన్నీ, అసలు రహస్యాలన్నీ మనకి కాస్మిక్ ఫైర్లో ఇచ్చారు. ఈగోయిక్ లోటస్ అంటాడు. ఆ 3గా ఉంటుంటాడు దళములు ఏమన్నారంటే, ఒకటి నాలెడ్జ్ అన్నారు, ఒకటి లవ్ అన్నారు, మూడోది సాక్రిఫైస్ అన్నారు. ఈ 3 ఒక కోశాల్లో ఇచ్చుకుంటాయి, తర్వాత నెక్స్ట్ కోశాల్లో ఇంకా ఇచ్చుకుంటాయి. అలా 3 కోశాలు ఇచ్చుకున్న తర్వాత లోపల ఇంకా 3 కోశాలు ఉంటాయి. ఈ 3 కోశాల్లోనే 3 అంటే 9గా విచ్చుకోవడానికి కార్యక్రమం వాడు చేస్తే, వాడి ద్వారా జరగాల్సినటువంటి పని. అంతగా ఇంకొక 3 దళములు ఉంటాయి. ఆ 3 దళములు విచ్చుకునేటువంటిది పరమాత్మ యొక్క అనుగ్రహం చేత అవి జరుగుతాయండి. ఇక్కడ దాకా వీడు ఎదగాలి, అక్కడ వాడిని అప్లిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమం ఆయనది. అక్కడ దాకా వీడు ఎదిగి వీడు ఉండాలి. ఆ రహస్యాలే మనకు అక్కడ చెప్పుకున్నాం అనుకోండి. సో ఈగోయిక్ లోటస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ అన్నాడు. నెక్స్ట్ ద ట్రిపుల్ మొనాడ్ ఆఫ్ విచ్ ఏ గ్రేట్ డిఫ్యూజన్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ ఇన్ 3 స్ట్రీమ్స్ ఆఫ్ క్రియేటివ్ ఎనర్జీ ఈజ్ ద ఎక్స్ప్రెషన్. 3 స్ట్రీమ్స్ ఆఫ్ క్రియేటివ్ ఎనర్జీ ఉన్నాయని చోట్ల దీన్ని తెలుసుకోండి అంటున్నారు. There are 3 streams of energies, creative energies. ఒకటి విల్ అన్నారు, ఇంకొకటి లవ్ అన్నారు, ఇంకొకటి అండర్స్టాండింగ్ అన్నారు, యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నారు. These are the 3 streams of creative energies that are working in nature. Monad is working in 3 planes. అది సో మొనాడిక్ లెవెల్లో చెప్పినప్పుడు ద ట్రిపుల్ మొనాడ్ అన్నారు దాన్ని. ఇది రహస్యం. సో దిస్ లాస్ట్ డెఫినేషన్ ఈజ్ సమ్వాట్ మీనింగ్లెస్ టు ది అన్ఇనిషియేట్ బట్ మస్ట్ సఫిస్. అంటే కొంచెం అంటే క్రియేటివ్ ప్రిన్సిపల్ చోట్లో విల్ ఆస్పెక్ట్గానే మనం చెప్పుకుంటాం, లవ్ ఆస్పెక్ట్గా కూడా క్రియేటివ్ ప్రిన్సిపల్ వర్తిస్తుంటుంది, యాక్టివ్ ఇంటెలిజెన్స్గా కూడా క్రియేటివ్ ప్రిన్సిపల్ పనిచేస్తుంటుంది. దీన్ని కొంచెం క్రియేటివిటీ అంటే దాన్ని కొంచెం మనం స్థితికారకుడు అంటే చోట్లో క్రియేటివిటీ అంటున్నది ఎలా దర్శింపడాలి అంటున్న విషయం కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేస్తే, క్రియేటివిటీ అంటున్నది విల్ ఆస్పెక్ట్గా వచ్చేటువంటిది క్రియేటివ్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటుంటాయి మనకి చోట్లో. అంటే కొంచెం మొనాడిక్ ప్లేన్లోకి సంబంధించినది. అందు గురించి పర్సనాలిటీ లెవెల్లో దీన్ని అవగాహన చేసుకోవడం అంటున్నది కొంచెం కష్టం. మనం అందు గురించి బాగా అంతర్గా ధ్యానం చేసినటువంటి వాడికి క్రియేటివ్ ప్రిన్సిపల్ ఈజ్ ఇన్ 3 ప్లేసెస్ అంటున్నది తెలుసుకోండి అంతే. అక్కడ వరకు చెప్పుకోవాలంతే. అది 3 అన్నారు దాన్ని. దిస్ లాస్ట్ డెఫినేషన్ అది. దెర్ ఇస్ manifesting aspects in all these triplicities which is the result of and conditioned by the interplay of the 3 forces. It is their full expression and the result of their successful activity. It is the successful activity of these 3. సో చోట్లో ఈ 3 వర్తించడం చేత మేనిఫెస్టేషన్ అనేది వర్తింపడుతుంది. ఇన్ ద పర్సనాలిటీ ఇట్ ఈస్ ద ఫిజికల్ బాడీ. సో పర్సనాలిటీలో 3 మేనిఫెస్టేటింగ్ ఫిజికల్ బాడీ అంటున్నది ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. దర్శించండి పాయింట్స్ని జాగ్రత్తగా. పర్సనాలిటీలో 3 ఆస్పెక్ట్స్ చెప్పారు. ఆ 3 ఆస్పెక్ట్స్ చక్కగా రూపొందింపబడడం చేత ఫిజికల్ బాడీ అంటున్నది భూమి మీద చక్కగా ఏర్పడడం, భౌతికమైనటువంటి దేహం ఏర్పడడం ఇదంతా జరుగుతుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సోల్ లెవెల్లో ఇది ఎలా దర్శించాలంటే, ఇన్ ద సోల్ ఇట్ ఈస్ అన్ఫోల్డెడ్ సెంట్రల్ బట్ విత్ ఇన్ ది ఈగోయిక్ లోటస్. ఇది ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ అన్ఫోల్డెడ్. ఈగోయిక్ లోటస్ ఎలా ఉంది? అన్ఫోల్డ్ అయ్యి ఉంది. అన్ఫోల్డ్ సెంట్రల్ బడ్ మాత్రం ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, బడ్లో 3 ఉంటాయి. ఆ 3 గురించి మనకి కాస్మిక్ ఫైర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. బడ్ చుట్టూతో 3 ఇదిగా 3 రోస్గా ఉంటాయి, 3 పెటల్స్. 3 రోస్ 3 పెటల్స్, అది ఆయన వాడిన వర్డ్స్ అక్కడ. సో 3 రోస్ 3 పెటల్స్గా ఉంటాయి. సో ఈ 3 రోస్ 3 పెటల్స్గా ఇవన్నీ కూడా చక్కగా విచ్చుకోవడం అంటే జరగాలి. ఈజ్ ద అన్ఫోల్డెడ్ సెంట్రల్ బడ్ విత్ ఇన్ ద ఈగోయిక్ లోటస్. ఆ సెంట్రల్ బడ్ దాకా వెళ్ళి ఈ 3 into 3 దట్ ఈస్ 9, దట్ ఈస్ నవావరణ, ఇది జరగాలి. అందు గురించి అమ్మవారిని 9గా మనం అర్చిస్తాం. 9 అంటే
ఇది అనాహత చక్రంలో ఉంటుంది మనకి, ఈగోయిక్ లోటస్ అంటుంది. ఇవన్నీ రహస్యాలు మనం చెప్పుకున్నాం అనుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇస్ ఇన్ ద మొనాడ్ it is the sound which geometrically forces itself into the vision of the beholder. So in the monad it is the sound which geometrically forces. తోటలో సౌండ్ అనేటువంటిది ఒకటి వస్తుంది, సౌండ్ ప్రిన్సిపల్గా చెప్పారు దాని ఆ రహస్యాన్ని. సో మొనాడిక్ ప్లేన్లో 3 foldsగా ఉన్నటువంటి వీడు దర్శించాలంటే వీడు లోపల ఉన్నటువంటి శబ్దాన్ని వీడు వినడం అనేటువంటిది అభ్యాసం చేయాలండి. అంటే వీడు శబ్దోచ్చారణ చేస్తూ వినడం అనేటువంటిది ప్రాథమిక స్థితి. అంత చేస్తే సరిపోదు, అంతర్గా వీడు లోపల ఒక శబ్దం అనేటువంటిది వస్తూ ఉంటుంది. దాన్ని ఏమన్నారంటే అది మొనాడిక్ ప్లేన్ నుంచి వస్తుంటుంది ఆ శబ్దం. సో ఏమన్నారు, ఇట్ ఈస్ ద సౌండ్ విచ్ జియోమెట్రికల్లీ ఫోర్సెస్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ద విజన్ ఆఫ్ ది బిహోల్డర్. ఇవన్నీ కూడా మంత్రాలు, ఇవన్నీ కూడా ది సెంటెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ మంత్రం ఫర్ అటైనింగ్ మొనాడిక్ ప్లేన్. మొన్న నేను ఒక చోటుకి వెళ్ళాను, అక్కడ నేను థ్రిల్ అయిపోయాను అసలు. అక్కడ వాళ్ళు ఎంట్రన్స్లో ది మొనాడిక్ ప్లేన్ అని పెట్టారు. వాళ్ళు థ్రిల్ అయిపోయాను అసలు. ఆ పదాలు అవన్నీ కూడా ఇలా వాడచ్చు అంటుండేది చాలా అద్భుతంగా పెట్టారు వాళ్ళు. అక్కడ ది మొనాడిక్ ప్లేన్ అని పెట్టారు, ఎంట్రన్స్లోనే ది మొనాడిక్ ప్లేన్ అని పెట్టారు వాళ్ళు. అంటే ఇవి చక్కగా మనం అవి మనం దాన్ని వాళ్ళు చాలా బాగా నిర్మించారు. సంబళ అని పెట్టి వాళ్ళు అక్కడ చక్కగా నిర్మించారు. దాని గురించి ఒకసారి చెప్తాను. సో మొనాడ్ ఇట్ ఈస్ ద సౌండ్ విచ్ జియోమెట్రికల్ ఫోర్సెస్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ద విజన్ ఆఫ్ ది బిహోల్డర్. సో విజన్ ఆఫ్ ది బిహోల్డర్కి ఏమిటంటే, విజన్ ఆఫ్ ది బిహోల్డర్ అంటే సోల్లో దర్శింపబడేటువంటి దానికి ఏంటిటంటే అక్కడ దర్శించేది కళ్ళతోటి కాదండి, శబ్దోచ్చారణ చేత దర్శనపడడం అంటే జరుగుతుంది. దాని గురించి మనకి ధనుసు రాశిలో ఏమని చెప్తారంటే మాస్టర్ గారు, అక్కడ ఉపదేశం ఎలా నిర్మింపబడుతుందంటే కనుక వాడికి శబ్దోచ్చారణ మంద్రముగా నిర్మింపబడుతుంది. అంటే ఏంటి, అకార ఉకార మకారములుగా ఉండేటువంటి శబ్దము ఓంకారం ఏదైతే ఉందో మకారముగా అలా ఉచ్చారణే ధనుసు రాశిలో అన్నటువంటి వాడికి ఉపదేశం. అందుగురించి అక్కడికి వచ్చేటికి ఏమంటారంటే 2 పెదాలు కలిసిపోయి ఉంటాయి కానీ శబ్దం అంటున్నది అలా వస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది, అలా ధ్యానం చేయండి. నెక్స్ట్ మకర రాశికి వెళ్ళేటికి ఏమని చెప్తారంటే మాస్టర్ గారు, అక్కడ సైలెన్స్ ఇస్ ద ఇనిషియేషన్ అని చెప్తారు. అందుగురించి దక్షిణామూర్తి అని చెప్తారు మాస్టర్ గారు. అక్కడ దక్షిణామూర్తి అక్కడ ఇనిషియేట్ చేసేటువంటి వాడిగా చెప్తారు మనకి. సో దక్షిణామూర్తి అక్కడ ఇనిషియేట్ చేసేటువంటి వాడిగా చెప్పబడినప్పుడు అక్కడ ఏమన్నారంటే, అందుగురించి ఇక్కడ ఏమన్నారు, విజన్ ఆఫ్ ది బిహోల్డర్ ఏమిటంటే సౌండ్. సో సౌండ్లోంచి వీడు అక్కడ ఉన్నటువంటి శబ్దాన్ని వినాలి అంటే వీడు సైలెన్స్ అవ్వడం అంటుంది నేర్చుకోలేడు. సో మకార శబ్దం కూడా ఎక్కడి నుంచి పుట్టింది, అకారం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి చెబితే అది సైలెన్స్గా చెప్పారు మనకి. సో దాన్ని ఏమన్నారంటే విజన్ ఆఫ్ ది బిహోల్డర్. సో వాడికి ఏమిటంటే విజన్ ఆఫ్ ది బిహోల్డర్ అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి శబ్దాన్ని వినడమే విజన్ ఆఫ్ ది బిహోల్డర్. So a deeply esoteric mode of symbolizing that which cannot be expressed. This is the symbolic గా చెప్పేసాను ఈ విషయం, which cannot be expressed. పదాల్లో తీసుకొచ్చేటువంటి రహస్యం కాదని చెప్పేశారు ఆయన. Or reduced to the tangibility of form. In order, if students will bring this idea to the study and understanding of the astrological triangles and will refuse to lose them sight of the related triple energies, they will greatly simplify their studies. చోట్ల సమస్తం కూడా త్రయాత్మకంగా ఉంది. ఈ త్రయాత్మకాన్ని జ్యోతిష్యంలో తెచ్చుకోగలిగితే, వీడు చక్కగా దర్శించుకోగలిగితే స్టడీ విల్ బి సింపులర్ అంటున్నారు. జ్యోతిష్యం గురించి అర్థం అవడం చాలా సింపుల్, చాలా తేలిక. మనకి ఫార్ములాస్ మ్యాథమెటిక్స్లో ఒక్కొక్క ఫార్ములాస్ మనకి ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, లెక్కలు చేయడం ఎలా అయితే సులభమో ఈ ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్గా జ్యోతిష్యాన్ని అర్థం చేసుకుంటే సబ్జెక్టు బోధపడటం కానీ, సబ్జెక్ట్ నిలబడటం కానీ, చోట్లో ఉంటున్న ఎనర్జీస్ని దర్శించడం కానీ ఇదంతా కూడా చాలా సులభం అయిపోతుందండి మీకు అని అంటున్నారు. అంటే ఏమని చెప్తున్నారంటే చోట్లో ఉన్నటువంటి తత్వాన్ని దర్శించేటువంటి దాన్ని ఏమన్నారంటే మైక్రోకాసం అంటారు. జీవుడుగా ఉన్నటువంటి దాన్ని మైక్రోకాసం అంటారు. ఇవన్నీ కూడా మనం కాస్మిక్ ఫైర్లను చాలా చోట్ల చెప్పుకున్నాం. మైక్రోకాసం అండ్ మైక్రోకాసం, ది సైన్స్ ఆఫ్ మ్యాన్ అన్నటువంటి గ్రంథం మాస్టర్ గారు రచించినటువంటి దానిలో ఒక చాప్టర్ రాస్తారు మాస్టర్ గారు, మైక్రోకాసం అండ్ మ్యాక్రోకాసం అంటారు. మ్యాన్ ఈజ్ ద మైక్రోకాసం ఫర్ ది లోవర్ కింగ్డమ్స్ అని చెప్పి మేడం లెవర్స్ గారు, మ్యాన్ ఈజ్ ద మైక్రోకాసం ఫర్ ది స్పేస్ అంటారు మాస్టర్ మేడం లెవర్స్కి. చోట్లో చెప్పబడినప్పుడు చోట్లో ఉన్నటువంటి దానికి మ్యాన్ ఈజ్ ద మైక్రోకాసం. అదే కింద ఉన్నటువంటి యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్ వీటన్నిటికీ మ్యాన్ ఇస్ ద మ్యాక్రోకాసం అని చెప్తారు. ఆ రహస్యాలని అక్కడ మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏమంటున్నారంటే మ్యాన్ ఇస్ ద మైక్రోకాసం ఫర్ ది స్పేస్ అని చెప్పారు. ఇక్కడ చెప్తూ ఏమంటున్నారంటే నెక్స్ట్ పాయింట్ ఇక్కడ, ది మైక్రోకాసం వెన్ నాన్ హోల్డ్స్ ఎవర్ ది క్లూ టు ది మ్యాక్రోకాసం.
తనలో ఉన్నటువంటి వాటిని అన్నిటిని అలా చక్కగా దర్శించుకోవాలి. దర్శించాలి అంటే ఎప్పుడైనా సరే దర్శనం అన్నటువంటిది ఎప్పుడైనా పదం పడిందంటే దట్ మీన్స్ ధ్యానము అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. ధ్యానం లేకుండా దర్శనం అవ్వదు. అలా కన్నులు మూసుకొని అలా ధ్యానం చేయండి. అవకాశం ఉన్నప్పుడల్లా ఎప్పుడు టైం దొరికితే అప్పుడల్లా మీకు అరగంట టైం ఇప్పుడేం పని లేదు అనిపించింది అనుకోండి, ముందు అసలు చక్కగా అలా కన్నులు మూసుకొని అలా ధ్యానం చేయండి. అంటే శబ్దోచ్చారణ ఇవన్నిటికీ పైన ఉన్నటువంటి స్థితి ధ్యానం. అలా కన్నులు మూసుకొని అలా ధ్యానం చేస్తే తనలో ఉన్నటువంటి కోశాలు, తనలో ఉన్నటువంటివన్నీ కూడా అలా దర్శనం అవ్వాలి. బాగా దర్శనం అవ్వాలి. దర్శనం అయినప్పుడు అప్పుడు చోట్లో ఉన్నటువంటి చక్కగా దర్శనం దీన్ని దాంతోటి ఈక్వెట్ చేసుకుంటాడన్నమాట మానవుడు. తనలో ప్రజ్ఞ ఉంది, చోట్లో సూర్యుడు ఉన్నాడు. ఈ రెండింటిని ఈక్వెట్ చేసుకోండి. మీకు తెలుస్తుంటుంది. తనలో గురుడు ఎక్కడ దర్శనపడుతున్నాడు, చోట్ల గురుడు ఎక్కడ దర్శనపడుతున్నాడు. ఇలా మొత్తం ప్లానెటరీ ఆస్పెక్ట్స్ని దర్శించాలి. అలాగే మొత్తం రాసుల్ని తనలో దర్శించాలి, మొత్తం దేవతల్ని తనలో దర్శించాలి, చోట్ల దర్శించాలి. అప్పుడు వాడి చాలా సులభమైపోతుంది ఈ ఇసాట్రిక్ ఇవన్నీ కూడా రహస్యాలు దర్శనపడటం. సో ది మ్యాక్రోకాసం ఎటర్నల్లీ రిఫ్లెక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ మ్యాన్. ఎటర్నల్లీ రిఫ్లెక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ మ్యాన్. మ్యాక్రోకాసంలో ఏదంటే అదంతా కూడా మానవుడిలో రిఫ్లెక్ట్ అవుతుంది. The microcosm, and hence man has within himself the possibility and the potential of total comprehension. మొత్తం అంత చోట్ల ఉంటుంటుంది అర్థం చేసుకుంటే ముందు తనలో ఉంటుంది దాన్ని తన దేహముగా చెప్పబడుతున్నటువంటి విషయాలు బాగా అవగాహన చేసుకోవాలి. చాలా రహస్యాలు ఇచ్చారు. మనం ఈ రహస్యాలు కొంతవరకు మనం ఊటీలో మనం కొంత చెప్పుకున్నాం. తనలో ఉన్నటువంటి బాడీ పార్ట్స్ వీటిని మనసుని ఎలా దర్శించుకోవాలి, అలాగే తల్లి గర్భంలో ఉండేటువంటి పిండము, దానికి ఏర్పడినటువంటి పొర అవన్నిటిని ఎలా మనం చోట్లో ఉన్నటువంటి వాటితోటి ఈక్వేట్ చేసుకోవాలి రహస్యాలని మనం ఊటీ క్లాస్లో మనం చెప్పుకున్నాం రహస్యాలని. అలా ప్రతిదాన్ని కూడా తనలో ఉంటుండే దాన్ని చోట్లో ఉంటుండే దాన్ని ఈక్వేట్ చేసుకోవాలి మనం. అప్పుడు తనకి దర్శనపడేటువంటి రహస్యాలు చాలా చక్కగా ఉంటాయి. లేకపోతే ఏమవుతుందంటే ఈ దేహం నాది, ఇల్లు నాది, అన్ని వీటిలో నుంచి వీడు బయటకు రాలేడు. అది అందు గురించి మైక్రోకాసంగా ఉన్నటువంటి రహస్యాలు చాలా చక్కగా దర్శించుకోవాలి. Therefore, in all the many triplicities which we shall study, we shall find correspondences to the monads, the soul, and the personality in man. అందులో ఈ చోట్ల ఉన్నటువంటి ట్రిప్లిసిటీస్గా ఉన్నటువంటి వాడిని ఇలా మీరు దర్శించుకుంటూ వస్తే వాటి యొక్క ఈక్వాలిటీస్ మీకు మొనాడ్లోనూ, సోల్లోనూ, పర్సనాలిటీలోనూ మీకు దర్శనపడతాయి. సో చోట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ 3 ప్లేన్స్గా దర్శనపడుతుంటాయి మనకి. అది we shall find one line of the triangle embodying, determining and dominating in force, and 2 lines dominating force and 2 lines which during a particular cycle are conditioned in it. So we shall find one line of the triangle embodying, determining and dominating force, and 2 lines which during a particular cycle are conditioned by it. 3 లైన్స్లో ఒకటి డామినేటింగ్ అండ్ డిటర్మైనింగ్గా ఉంటే మిగిలిన 2 కూడా దాని యొక్క వెలుగుని అది వ్యక్తపరిచేటట్టుగా ఉంటూ ఉంటాయి. అంటే మొనాడిక్లో ఏదైతే ఉందో సోల్లోనూ పర్సనాలిటీలో అదే దిగి వస్తుంది. ఈ 2 కూడా దాని చేత కండిషన్ అయిపడినటువంటివి. సో చోట్లో ఒకటి హయ్యర్గా చెప్తారు, మిగిలిన 2 దాని నుంచి దిగి వచ్చిన వాటిగా చెప్తారు మనకి. సో ఆ రకంగా సృష్టిలో సమస్తం 3గా ఉన్నటువంటివి ఎలా ఈ 3గా ఉన్నాయంటే ఒకటి పరాస్థితి, దాని నుంచి మధ్యమ స్థితి, దాని నుంచి ఇలా 3 స్థితులుగా చెప్పారు. అవి 4 స్థితులు వైఖరి స్థితిగా చెప్పినప్పుడు ఇది సృష్టిలో సమస్తం కూడా 3గా ఉంది. 3టికి 3 లిమ్స్లో ఒక లింబ్ ఈజ్ అవ్యక్తం, దాని నుంచి దిగి వచ్చినటువంటి మిగిలిన 2 లిమ్స్. అది we shall find one line of the triangle embodying, determining and dominating force, 2 lines which during a particular cycle are conditioned by it. For instance, you have an interesting illustration of this in the nature of fire, spherically understood in its triple expression in time and space during a cycle of manifestation. Fire, as you know, the ageless wisdom teaches us there is ageless wisdom. Sanadana dharmamu ante ageless wisdom. సో ఏజ్లెస్ విజ్డమ్ మనకి ఏం టీచ్ చేస్తుందంటే అనగా కాస్మిక్ ఫైర్లో ఈ రహస్యాలని చెప్పారు మనకి. మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు మనకి ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్. దీంతో అసలు పాఠం మొదలవుతుంది కాస్మిక్ ఫైర్లో. అంటే ఎన్నో రహస్యాలు ఇచ్చారండి కాస్మిక్ ఫైర్లో. చాలా అత్యద్భుతమైనటువంటి గ్రంథం అది. చాలా రహస్యాలు ఇచ్చారు మనకి అక్కడ. సో వాటి గురించి ఇక్కడ ఒక టేబుల్ ఫామ్లో పెట్టేశారు. అది మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయాలే కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనం చెప్పుకోగలం. ఎలక్ట్రిక్ ఫైర్ అంటే విల్ ఆస్పెక్టు, మొనాడ్ ఆస్పెక్టు, ఇంట్యూటరీ ఫైర్ అన్నారు దాన్ని. ఇనిషియేటరీ ఫైర్ అన్నారు దాన్ని.
సోలార్ ఫైర్ అంటే లవ్ విజ్డమ్ అన్నారు. సెకండరీ దట్ ఈస్ సోల్ ఆస్పెక్ట్ చెప్పారు. దాన్ని క్వాలిఫాక్టరీ ఫైర్ అన్నారు. క్వాలిఫాక్టరీ ఫైర్ అన్నారు. క్వాలిటీ ఆస్పెక్టే చెప్పారు. సోల్ గురించి మనం రిసార్టివ్ సైకాలజీలో క్వాలిటీ అన్నవాడు వాడారు ఆయన. ఇక్కడ క్వాలిఫాక్టరీ ఫైర్ అన్నారు. దాన్నేమో ఇనిషియేటరీ ఫైర్ అన్నారు. దీన్నేమో క్వాలిఫాక్టరీ ఫైర్ అన్నారు. థర్డ్ ఏమో ఫైర్ బై ఫ్రిక్షన్ అన్నారు. యాక్టివిటీ అన్నారు. పర్సనాలిటీ అన్నారు. ప్యూరిఫాక్టరీ ఫైర్ ఇంటలెక్చువల్ అంటారు ఈ పదాలు. సో ఈ రకంగా చెప్పారు వాళ్ళని. సో వీటి గురించి ఇప్పుడు మనం ఐ పాయింట్ అవుట్ దిస్ ట్రిప్లిసిటీ యాజ్ ఇట్ ఈస్ వన్ విచ్ ఈస్ ఫెమిలియర్ టు యూ. ఇదంతా కూడా మీకు ఆల్రెడీ ఫెమిలియరే కాబట్టి ఈ పదాలు మనం ఇక్కడ ఎక్కువ వివరం మనం చెప్పుకోకర్లేదు. ఏమన్నారు? ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్, ఈ మూడు ఒక ట్రయాంగిల్ వేసుకోండి. తర్వాత విల్, లవ్, అండర్స్టాండింగ్, ఈ మూడు ఒక ట్రయాంగిల్ పెట్టుకోండి. తర్వాత మొనాయిడ్, సోల్, పర్సనాలిటీ, ఇది ఒక ట్రయాంగిల్ పెట్టుకోండి. ఇప్పుడు వాడినటువంటి వర్డ్ ఏంటంటే ఇనిషియేటరీ, క్వాలిఫాక్టరీ, ప్యూరిఫాక్టరీ, ఈ మూడు పదాలుగా మీకు కొత్త మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇవి మొత్తం ఈ మూడుగా చెప్పారు. ఇదే ఉన్నటువంటి ఒక విషయం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఇందులో అంటే ది సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఇంట్రడక్షన్ అయింది. ఇప్పుడు నో వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ లెసన్ ఇన్ దిస్ సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఈ లెసన్ హెడింగ్ ఏంటంటే ట్రయాంగిల్స్ ఆఫ్ ఎనర్జీ కాన్స్టలేషన్స్. అది ఈ లెసన్ హెడింగ్. Lying behind all the many interlocking triangles in our solar system and conditioning them to a very large extent, though today more potentially than expressively, are three energies coming from three major constellations. Three energies coming from three major constellations. There are సృష్టిలోకి మూడు ఎనర్జీస్ వస్తున్నాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. సృష్టిలోకి త్రయాత్మకముగా సమస్తము వస్తుంది. సో ఇవి మూడు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? సౌరమండలానికి అంటే మూడు నక్షత్ర కూటముల నుంచి వస్తున్నాయి. ఒకటి సప్తర్షి మండలం, రెండు కృతికా మండలం, మూడు అగస్త్య నక్షత్రము. ఈ మూడింటి నుంచి మూడు విధములైనటువంటి ఎనర్జీస్ మన సౌరమండలానికి అందివ్వబడుతున్నాయి. ఇది బేసిక్ పాయింట్. సో ఇప్పుడు అందులో ఫస్ట్ పాయింట్, the energies coming from the great wire are related to the will or purpose of the solar logos and are to this great being what the monad is to man. గ్రేట్ బీయింగ్ ఒకడు ఉన్నాడండి. అంటే ఆయన్నే మనకి విరాట్ పురుషుడిగా వర్ణిస్తారు మన భాగవతంలో. ఇక్కడి నుంచి భూమి నుంచి ఆకాశం దాకా ఉన్నట్టు ఆయన. కనుక ఇది విరాట్ పురుషుడు అన్నారు ఆయన్ని. అక్కడ వర్ణన వస్తుంది మనకి. ఇక్కడ అన్నారు చోట్ల ఒక గ్రేట్ బీయింగ్ అన్నారు ఆయన్ని. ఈ గ్రేట్ బీయింగ్కి మొనాడ్ ఏమిటో సప్తర్షి మండలం సృష్టికి అదండి అని అన్నారు. సో దీన్ని ఈ రకంగా ధ్యానం చేయండి. మొనాడిక్ అన్నటువంటి పదం ఎక్కడ వస్తుందో అక్కడ మీరు సప్తర్షి మండలం అటువంటిది రాసుకుంటే అప్పుడు మీకు చక్కటి అవగాహనలో మనకు వస్తుంది. సప్తర్షి మండలం ఇవన్నీ బాగుంటుంది. దేర్ ఇస్ ఎ డీప్ మిస్టరీ అండ్ వన్ విచ్ ఈవెన్ ది హైయెస్ట్ ఇనిషియేట్ కెనాట్ ఎట్ గ్రాస్. So there is a great mystery అన్నారు, and one which even the higher initiate cannot yet grasp. హయ్యర్ ఇనిషియేట్ కూడా దర్శింపబడినటువంటి రహస్యాలు ఇందులో ఇవ్వబడ్డాయి. ఒక విరాట్ పురుషుడు భూమి నుంచి ఆకాశం దాకా అలా వ్యాపించి ఉన్నాడు అన్నటువంటి దర్శనం చేయండి. అక్కడి నుంచి అక్కడ దాకా అదంతా మనకి భాగవతంలో వస్తుంది. సో వాడిని అలా ధ్యానం చేస్తే మీరు నెమ్మదిగా మీరు మొనాడిక్ ప్లేన్కి మీరు వెళతారు. సో భూమి నుంచి ఆకాశం దాకా ఉన్నటువంటి వాడికి మొనాడిక్ ప్లేన్ ఏంటో చోట్ల సప్తర్షి మండలం అది. సో సప్తర్షి మండలం గురించి మీకు ధ్యానంలో నిలవాలంటే చక్కగా వీడు అంటే సూర్యుడికి పైనుంచి అందుతున్నటువంటి ఎనర్జీస్, ఆ పైన ఉన్నటువంటి ఎనర్జీస్, వీటిని అలా చక్కగా దర్శించాలి. కళ్ళు మూసుకుని దర్శించడం అంటే మళ్ళీ అదే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ అలా కూర్చుంటే వీడికి సప్తర్షి మండలానికి వెళ్తాడు. అది కెనాట్ ఎట్ గ్రాస్ప్ అంటే ఇనిషియేట్గా ఉన్నటువంటి కూడా ఒక్కొక్కసారి రహస్యాలు అందివ్వబడవు, దర్శింపడవు. ఎందుకంటే సప్తర్షి మండలం అంటే చోటులో ఈ గ్రేట్ బేర్గా చెప్పారు. సప్తర్షి మండలంలో నుంచి సమస్త ఎనర్జీస్ అలా దిగి వస్తున్నాయి సృష్టిలోకి. సో సృష్టిలో కాజెస్ అంటే అక్కడ ఏర్పడుతుంటాయి. ఒక సంవత్సరం, ఒక 1000 సంవత్సరాల తర్వాత లేదా ఒక 100 సంవత్సరాల తర్వాత ఏది భూమి మీదకి అందాలో దాన్ని మొట్టమొదటిగా సప్తర్షులు సంకల్పిస్తారు. అంటే కేవలం ఈ భూమి మీదనే అనుకోకండి, ఈ సౌరమండలం మొత్తానికి ఏ టైప్ ఆఫ్ ఎనర్జీస్ సూర్యుడి ద్వారా వీళ్ళకి అందాలో దాన్ని ఒక 100 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాల ముందర సప్తర్షి మండలంలో వాళ్ళు సంకల్పించి దానికి
బలం అంటే చేకూర్చింపడానికి వాళ్ళు తపస్సు చేస్తారు. అది వీళ్ళు పొందాలి అంటే తపస్సు చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏర్పడినటువంటి సంకల్పము నాకు బలం చేకూరుతుంది. బలం చేకూరింపబడినప్పుడు అది మొట్టమొదటిగా సూర్యుడికి అందుతుంది ఆ బలం. అప్పుడు సూర్యుడిలో అది సంకల్పముగా దిగి వస్తుంది. సంకల్పముగా దిగి వచ్చినటువంటి దానికి సూర్యుడిలో అది ఇంకొంచెం ఎనర్జీస్ వీటి చేత చక్కగా అది ఇంకొంచెం ఘనీభవించినటువంటి ద్రవీకరింపబడి అది భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి అలా అందుతుంది. ఇది అందుకునేటువంటి వాళ్ళు ఇనీషియేట్స్ లెవెల్‌లో హయ్యర్ స్టేజ్స్‌లో ఉన్నటువంటి వాళ్ళు అందుకుంటారు ఫస్ట్. పరమ గురువులు వాళ్ళు అందుకుంటారు ఫస్ట్. వాళ్ళు అందుకున్నటువంటి దాన్ని తర్వాత వాళ్ళ శిష్యులకి అలా అందిస్తూ వస్తారు. అలా అందించుకుంటూ వచ్చినప్పుడు పరమేష్ఠ గురువు, పరమ గురువులు వీళ్ళు ఎలా అందుకుని తర్వాత అది గురువుల లెవెల్‌లో నుంచి కింద దిగినప్పుడు ఆ అవసరాలు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి అందించడానికి ఒక భౌతికమైనటువంటి వస్తువులు ఇలాంటివైతే ఒక చక్కటి బిజినెస్ మ్యాన్‌కి థాట్ వస్తుంది. అరే వీళ్ళందరికీ మనం ఒక ఫ్యామిలీ బయటికెళ్ళాలంటే ఒక కార్ ఉంటే బాగుంటుంది. ఒక కార్ మనం డిజైన్ చేద్దాం అంటుంటారు. ఊరికే ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సో, అలా కొన్ని సంకల్పములు అనేటువంటివి బిజినెస్ పీపుల్‌కి అందుతాయి. కొన్ని సంకల్పములు అనేటువంటివి సామాన్య మానవులకు అందుకుంటాయి. కొన్ని సంకల్పములు అనేటువంటివి ఒక మంచి పని చేద్దాం అనేటువంటి వాడికి అందుతుంటాయి. ఇలా ఒక్కొక్క రకమైనటువంటి సంకల్పం ఇలా దిగి వస్తుంటాయి. ఇలా దిగొచ్చినటువంటి దాన్ని చక్కగా వాడు దానికి బలం చేకూర్చి ఇది ఎలా చేద్దాం అంటే అనిపించేటప్పటికి దానికి బలం చేకూరుతుంది. చేకూర్చేటప్పటికి అది దానికి రూపం అంటున్నది వాడు నిర్మిస్తాడు. రూపం నిర్మించి అప్పుడు దానికి పూర్తిగా పదార్థం అంటుండేది తోడవుతుంది. తోడైనటువంటి దాన్ని నిత్య జీవితంలో ఆచరణలోకి తెచ్చుకుంటాం. ఇది అసలు ఇంత కథ ఉంటుందన్నమాట. సో, ఇంత కథ అటువంటిది భూమి పరంగా మనం చెప్పుకున్నాం. ఇంత కథ మిగిలిన గ్రహముల్లోనూ నిర్వహింపబడుతుంది. ఇది కథ అసలు. సో, వీటన్నిటికి మూలముగా మొనాడిక్ ప్లేన్‌లో ఫస్ట్ ఇది సప్తఋషులు సంకల్పించారు. ఇది తెలుసుకోండి బాగా. అందు గురించి సప్తఋషుల్ని బాగా ధ్యానం చేయడం అటువంటివి చేస్తుంటారు. వీటన్నిటికీ హయ్యెస్ట్ వాళ్ళు. వాళ్ళు బాగా ధ్యానం చేస్తుంటే ఏమవుతుందంటే నెమ్మదిగా చోట్లోకి సంకల్పములు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటికి అలా వెళుతూ ఉంటాం. అంటే ముందు అసలు ప్రాథమికముగా వీడు మొదట కొంత సాధన చేయాలి. ప్రతివాడు సప్తఋషులను పెట్టుకుని ధ్యానం చేసేస్తా అంటే ఏమీ దొరకదు వాడికి. కొంత సాధన చేసుకోవాలి మొత్తం. ఉదాహరణకి ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఒక పీహెచ్‌డీ చదువుకున్న సార్ ఉన్నారనుకోండి. వీడు బేసిక్‌గా అదే ఇన్‌స్టిట్యూట్‌లో అదే క్లాసులకి ఉదాహరణకి ఇంటర్మీడియేట్ వాడు డైరెక్టర్ లెవెల్‌లో ఒక సార్ ఉన్నారు. వీడు మామూలుగా వాడికి రెగ్యులర్‌గా టీచ్ చేసేటువంటి లెక్చరర్స్ చెప్పేటువంటి పాఠాలు ఇవన్నీ చక్కగా చదివేసుకొని చక్కగా వాటన్నిటిలోనూ మంచి మార్కులు సాధిస్తూ ఉన్నటువంటి వాడు డైరెక్టర్స్ క్లాస్‌కి లేదా డైరెక్టర్స్‌లో వెళ్లి వీడు డౌట్స్ అడిగితే వాళ్ళు అప్పుడు క్లారిఫై చేస్తారు. ముందు వీళ్ళు చెప్పేటువంటి క్లాసులు వీడు సరిగ్గా వినకుండా, సరిగ్గా పాటించకుండా ఉన్నటువంటి వాడికి డైరెక్టర్స్ వాళ్ళు అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. వాళ్ళు మాట్లాడరు. అదేంటో ఇది అంతే. సో, వాళ్ళ ఎనర్జీస్‌కి వీడు ఆకర్షింపబడాలంటే వీడు సాధన బాగా చక్కగా చేసేసుకుంటూ అలా వెళుతుంటే అప్పుడు సప్తర్షి మండలం, ఆ ధ్యానము అవి చేసుకుంటుంటే వాళ్ళ నుంచి ఎనర్జీస్ అలా వీడు డైరెక్ట్ ఛానెల్ ఏర్పడుతుంది. ఇంత ఇలా దిగక్కర్లేదు. అంటే మనం నిన్న క్లాస్‌లో చెప్పుకున్నాం. వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఎనర్జీస్ ఒక్కొక్కడు ఒక్కొక్క లెవెల్‌లో వాడు అందుకుంటాడు. ఒక సామాన్య మానవుడికి అందేటువంటిది ఇలా ఉంటుంది. ఒక సోల్ లెవెల్‌లో గడిపోయినటువంటి వాడికి సూర్యుడితోటి అనుసంధానం చెందినటువంటి వాడికి చక్కగా సూర్యుడికి ఎప్పుడు అందుతున్నాయి వీడికి అప్పుడు అందిపోతాయి. ఉదాహరణకు 100 సంవత్సరాల తర్వాత ఎటువంటి వెలుగు ఎట్లా ఉండాలనేటువంటి ఒక ప్రోగ్రామ్ అంటుండేది సూర్యుడికి ఈరోజు అందిపోయిందనుకోండి. వీడు 100 సంవత్సరాల తర్వాత ఎటువంటి విధంగా భూమి మీద జీవులు ఉంటుంటారు, వాళ్ళకి ఈరోజు నేనేమన్నా చేయగలనా అన్నటువంటి ఆలోచన వీడికొచ్చేస్తుంది. అలా ఉంటుంటాయి ఎనర్జీస్ అంటుండేవి. సో, ఇదంతా కూడా సప్తర్షి మండలానికి ఈ రకంగా ఇలా దిగి వస్తుంటాయి ఎనర్జీస్ ఇవన్నీ కూడా. సో, దాన్నేమన్నారంటే ఇట్స్ 7 ఫోల్డ్ యూనిఫైడ్ ఎనర్జీస్ పాస్ త్రూ శంబళ. సో, ఇట్స్ 7 ఫోల్డ్ యూనిఫైడ్ ఎనర్జీస్ అన్నారు. అంటే శంబళ నుంచి యూనిఫైడ్‌గా వస్తున్న ఎనర్జీస్ ఇట్ ఈస్ 7 ఫోల్డ్. ఇది 7గా చెప్పారు ఆ ఎనర్జీస్‌ని. అది యూనిఫైడ్ అవుతున్నది శంబళలో. శంబళ నుంచి మళ్ళా ఇక్కడ అంతా ఇలా అందుతోంది. ఇది శంబళ అంటే. కనుక ఈ శంబళ నుంచి ఇదంతా కూడా శంబళలోకి ఎనర్జీస్ రావడానికి ముందు ఇట్ ఈస్ 7 ఫోల్డ్. యూనిఫైడ్ ఎనర్జీ పాస్ త్రూ శంబళ. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసరికి ద ఎనర్జీస్ కమింగ్ ఫ్రమ్ ది సన్. ఈ నెక్స్ట్ సూర్యుడి నుంచి వస్తున్నట్టు ఎనర్జీస్. ఇది సీరియస్ ఆర్ రిలేటెడ్ టు ద లవ్ విజ్డమ్ ఆస్పెక్ట్ యాజ్ టు ద అట్రాక్టివ్ పవర్ ఆఫ్ ది సోలార్ లోగోస్. సో, అట్రాక్టివ్ పవర్ ఆఫ్ ది సోలార్ లోగోస్‌లో ఏదైతే ఉందో అట్రాక్టివ్ పవర్, ది సోల్ ఆస్పెక్ట్, ది సన్ ఆస్పెక్ట్, ఎస్ఓఎన్ సన్‌కి ఏంటి సంబంధం అటువంటిదిగా మన పాఠం మొదలవుతుంది అసలు. లోపలికి మనం ప్రయాణించడానికి మన కాస్మిక్ ఫైర్‌లో.
సో దాన్ని సన్ ఆస్పెక్ట్ అంటారు. ఎస్విఎన్ సన్ గాను అదే ఆస్పెక్ట్ చెప్తారు. దాన్ని ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా అక్కడ అందివ్వబడుతున్నటువంటిది ప్రధానంగా సీరియస్ స్టార్ చేత అగస్త్య నక్షత్రం. సో దాని ద్వారా వీడిలో ఒక అట్రాక్ట్ పవర్ అంటున్నది అందివ్వబడుతుంటుంది. సూర్యుడిలో లవ్ విజ్డమ్ ఆస్పెక్ట్ ఆర్ టు ది అట్రాక్ట్ పవర్ ఆఫ్ ది సోలార్ లోగస్ టు ద సోల్ ఆఫ్ ది గ్రేట్ బీయింగ్. వీడికి ఎప్పుడైతే దానిలోకి వీడు ఎంచుకుంటాడో గ్రేట్ బీయింగ్ యొక్క సోల్లోకి వీడు ఎంచుకుంటాడు. సో సో అందుగురించి ధ్యానం చేసేటప్పుడు వీడు ఎలా చేయాలంటే వీడు ఒక సపరేట్ యూనిట్ వీడు ధ్యానం చేయకూడదు. చోట్లో ఉన్నటువంటి వాళ్ళు వీడు ఒక భాగంగా వీడు ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. అంటే ధ్యానంలో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా మనకి. సో వీడు ఇక్కడ ధ్యానం చేయాల్సినటువంటి విధానం ఏమిటంటే అంటే చోట్లో ఒక గ్రేట్ బీయింగ్ ఉన్నాడండి, వాడి యొక్క అనాథ చక్రంలో వీడు ఒక అణువుగా తయారవ్వాలన్నటువంటి రహస్యం మనకు చెప్తారు. మనకి ఈ రహస్యాలను కూడా మనం కాస్మిక్ ఫైర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కాస్మిక్ ఫైర్లో మనకి ఏమని చెప్తారంటే గ్రేట్ బీయింగ్ ఉన్నటువంటి 7 సెంటర్స్లో మ్యాన్ బిలాంగ్స్ టు ద 4th kingdom, దట్ ఈస్ హౌ ఈజ్ లింక్డ్ విత్ ద 4th సెంటర్ అన్నట్టుగా చెప్తారు. సో ఇక్కడ 4th సెంటర్గా వాడు లింక్ అవ్వడం అంటే మ్యాన్ అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ద వన్ హూ ఈజ్ ఇన్ ది సాధన స్టేట్. వాడు మానవ జన్మ తీసుకున్నటువంటి ప్రతివాడు గ్రేట్ బీయింగ్ యొక్క అనాథ చక్రంలో ఉంటాడు అనుకోకూడదు. మనం ఉన్నటువంటి అంటే వీడిలో మనస్సు ఎంత చక్కగా విచ్చుకుంటుందో గ్రేట్ బీయింగ్ యొక్క కేంద్రముల్లో వాడు ఆ కేంద్రంలో వీడు ఉంటుంటాడు. చక్కగా పరిపూర్ణమైనటువంటి ప్రేమగా వీడు వర్తిస్తూ ఉంటే వీడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి గ్రేట్ బీయింగ్ యొక్క అనాథ చక్రంలో ఏర్పడినటువంటి అణువుల్లో వీడు ఒక అణుభాగం అయిపోతాడు అని చెప్తారు మనకు అక్కడ. సో ఇక్కడ ఏమన్నారంటే మనకి సీరియస్ స్టార్ అన్నారు, అట్రాక్టివ్ పవర్ ఆఫ్ ది సోలార్ లోగోస్. అందు గురించి లవ్ విజ్డమ్ అన్నారు. అక్కడ అట్రాక్టివ్ పవర్ అంటున్నది ఉంటుంది, అనాహతంలో అట్రాక్టివ్ పవర్ అంటున్నది వీళ్ళు ఉంటుంది. సో అందు గురించి ఇంకొక రహస్యం ఏంటంటే వాళ్ళు బాగా వాళ్ళని మళ్ళా చూడాలని, వాళ్ళ దగ్గరికి మళ్ళా వెళ్ళాలని, వాళ్ళతో అలా మాట్లాడాలని అలా అనిపిస్తుంటుంది. ధర్మగురువులు మహానుభావులు వాళ్ళని చూసాం అనుకోండి, మళ్ళా చూద్దాం, మళ్ళీ వాళ్ళతో మాట్లాడదాం, ఇలాంటి భావన మీకు కలుగుతుందిట అంటే అకారణంగా ఇలాంటి భావన మీకు కలగాలి. కారణంగా ఫలానా వ్యక్తిని చూస్తే ఎవరికైనా సరే కాసేపు మాట్లాడదాం అని అనిపిస్తుంది అనుకోండి, దట్ మీన్స్ డెఫినెట్లీ హీ హ్యాస్ లింక్ విత్ పరమగురు ఆర్ హీజ్ పరమగురు అని మీరు అనుకోవచ్చు. వాడితో ఏదైనా లాభం ఎక్స్పెక్ట్ చేసి మాట్లాడుతున్నాడు అనుకోండి ప్రతివాడు, దట్ ఈస్ అది ఉపయోగం లేదు. వాడు ఉపయోగం లేదు. వాడి దగ్గర మనం మాట్లాడితే వాడితో పరిచయం పెంచుకుంటే, సార్ మీరు చాలా గొప్పవాడు సార్, అది అంటే మనకు 1000 రూపాయలు వాడు ఇచ్చేస్తాడు, ఇలా మనం మాట్లాడుతూ వాడు అలా వాడి చుట్టూతో చేరారు. వాడు పరమగురువు అవుడు. వాడి నుంచి ఎందుకు వాడితో అలా మాట్లాడితే బాగుంటుందండి, వాడితో సరదాగా వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పొద్దామండి అనుకుంటాడు. వేరే వాడు ఇంకొకటి వెళ్ళి వాడితో ఆయన దగ్గర వెళ్ళి కాసేపు మన కష్టాలు చెప్పుకొని వద్దాం అంటాడు. లేదా ఆయన చెప్పాడు. ఇలా ఒక వ్యక్తిని చూసి అలా ఎప్పుడైతే అనిపిస్తుందో దట్ మీన్స్ హీజ్ పరమగురు అని మీరు అనేసుకోనండి. అలా ఎందుకంటే ఆయనలో ఒక అట్రాక్టివ్ పవర్ అంటుండదు, ఒకటి పనిచేస్తూ ఉంటాడు. ఈ అట్రాక్టివ్ పవర్ ఎందుకంటే కనుక అది గ్రేట్ బీయింగ్ యొక్క లవ్ ఆస్పెక్ట్ నుంచి ఆయన వర్తిస్తుంటాడు కాబట్టి. ది కాస్మిక్ సోల్ ఎనర్జీ అన్నారు దాన్ని ఈజ్ రిలేటెడ్ టు ద హైరార్కీ. కాస్మిక్ సోల్ ఎనర్జీ ఈజ్ రిలేటెడ్ టు ది హైరార్కీ. ఇందాక చెప్పింది సంబళ అన్నారు, కాస్మిక్ సోల్ ఎనర్జీ ఈజ్ రిలేటెడ్ టు ది హైరార్కీ. ఇక్కడ హైరార్కీ అంటుంటే వాళ్ళందరూ కూడా ఈ కేంద్రంలో ఉండి పనిచేస్తుంటారు. We have been told that the Great White Lodge on Sirius finds its reflection and a mode of spiritual service and outlet to the Great White Lodge of our planet, the hierarchy. So hierarchy యొక్క గ్రేట్ వైట్ లాడ్జ్, అసలు వైట్ లాడ్జ్ ఎక్కడ ఉందండి? సీరియస్ స్టార్లో ఉంది అసలు గ్రేట్ వైట్ లాడ్జ్. సో గ్రేట్ వైట్ లాడ్జ్ ఈజ్ ఇన్ సీరియస్. దాని యొక్క రెప్లికగా మన యొక్క గ్రేట్ వైట్ లాడ్జ్ అంటున్నది భూమి మీద నిర్ణయింపబడుతుంది. ఇది 12 హైరార్కీస్. ఈ రహస్యాలని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. సో గ్రేట్ వైట్ లాడ్జ్ భూమి మీద నిర్ణయింపబడడానికి దీనికి ఊర్ధముగా ఎక్కడుందంటే సీరియస్ స్టార్లో ఉందండి. అక్కడి నుంచి దాని యొక్క రిఫ్లెక్షన్గా మన భూమి మీద గ్రేట్ వైట్ లాడ్జ్ అంటున్నది ఏర్పడింది. గ్రేట్ వైట్ లాడ్జ్ ఆఫ్ అవర్ ప్లానెట్ ది హైరార్కీ అన్నారు, దాన్ని హైరార్కీగా చెప్పారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వచ్చేది ది ఎనర్జీస్ కమింగ్ ఫ్రమ్ ది ప్లేడిస్. అన్ అగ్రిగేషన్ ఆఫ్ 7 ఎనర్జీస్ ఆర్ కనెక్టెడ్ విత్ ది యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ ఆఫ్ లోగైక్ ఎక్స్ప్రెషన్. లోగైక్ ఎక్స్ప్రెషన్ యొక్క యాక్టివ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్. అంటే బాగా ధ్యాన స్థితిలో ఉన్నటువంటి దర్శింపబడేటువంటిదంతా కూడా ఎనర్జీస్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ప్లేడిస్. అదన్నమాట. సో దానికి పైన ఇంకా 2 స్థితులు ఉన్నాయి యాక్చువల్గా.
బాగా ధ్యాన స్థితిలో అలా ఉంటుంటే వాళ్ళు ప్లేడీస్ అని. దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్, దిస్ ఇస్ ద థర్డ్ ఆస్పెక్ట్. అందునుంచి ఈ రకంగా ఈ క్లాసిఫికేషన్ చెప్పినప్పుడు వాళ్ళని భార్యలుగా చెప్తారు. ఇంకొక రకంగా చెప్పినప్పుడు వాళ్ళని సిస్టర్స్గా చెప్తారు. మనకి పదాలను బట్టి మనకి అక్కడ అవసరాన్ని బట్టి ఆ పదాలు వాడుతుంటారు. లోగోయిక్ ఎక్స్ప్రెషన్ అన్నారు. అండ్ ఇన్ఫ్లుయెన్స్ ది ఫార్మ్ సైడ్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్. అండ్ ఇన్ఫ్లుయెన్స్ ది ఫార్మ్ సైడ్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్. అంటే ఫార్మ్ సైడ్ మేనిఫెస్టేషన్ అవ్వడానికి పైన ఉన్నటువంటి స్థితిలో వీళ్ళు ఉంటారంటే లేడీస్ వీళ్ళందరూ కూడా ఉంటారు. అంటే మూల ప్రకృతి అన్నటువంటి స్థితిలో వీళ్ళు ఉంటుంటారు. దానికి పైన ఉన్నటువంటి ఇవన్నీ కూడా అంటే ఈ పదార్థం ఈ రకంగా తయారవడానికి దానిలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్గా వీళ్ళు వర్తిస్తుంటారు. ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఉందో అక్కడ విత్తనం విచ్చుకుంటుంది. ఇంటెలిజెన్స్ విత్తనంలో లేదనుకోండి, విత్తనం మొక్క అవ్వదు. మొక్క అవ్వడానికి ఆ ఇంటెలిజెన్స్ అంతా కూడా విత్తనంలో ఉంది కదండి. ఆ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు దాన్ని యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నారు, దాన్ని థర్డ్ ఆస్పెక్ట్ అన్నారు, దాన్ని ప్లేడీస్ అన్నారు, దాన్ని పర్సనాలిటీ అన్నారు, దాన్ని ఇన్ని రకాల పదాల్లో మనకి చెప్పారు. అది అసలు రహస్యం. అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫార్మ్ సైడ్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్. దే ఫోకస్ ప్రైమర్లీ through humanity. What humanity connected with this major triangle and affecting powerfully our entire solar system is a triple interrelation of great interest. So solar system మొత్తం కూడా ట్రిపుల్ ఇంటర్రిలేషన్ అన్నది. అంతా కూడా ట్రిపుల్ ఇంటర్రిలేషన్గా ఉంది అంతా కూడా. విచ్ హ్యాస్ ఎ స్పెషల్ అండ్ పెక్యులర్ రిలేషన్ టు హ్యుమానిటీ. సో దీనికి ఒక పెక్యులర్ రిలేషన్ టు హ్యుమానిటీ ఉంది. ఎందుకంటే హ్యుమానిటీకి ఎందుకు పెక్యులర్ రిలేషన్ అంటే కనుక బికాస్ హీఈస్ అవేకెన్స్. వీడు దానికి దీనికి మధ్యగా ఉన్నాడు. వీడు అవేకన్ అవ్వడానికి వీడు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇట్ ఇస్ హ్యావింగ్ పెక్యులర్ రిలేషన్ టు హ్యుమానిటీ. పూర్తిగా పైన ఉన్నవాడు కాదు, పూర్తిగా కింద ఉన్నవాడు కాదు, మానవుడు. ఈజ్ మధ్యస్థితిలో ఉన్నాడు. అందురించి ఈ మధ్యస్థితిలో ఉన్నటువంటి వాడికి రహస్యాలు చక్కగా దర్శనం పడతాయండి. ఇది ఇక్కడ రహస్యం. పూర్తిగా భౌతికమైనటువంటి లోకాల్లో ఉన్నాడు అనుకోండి, దట్ మీన్స్ పూర్తిగా ఎలిమెంటల్ ప్లాంట్ వాటిలో ఉన్నాడు అనుకోండి, వాడికి ఈ రహస్యాలు దర్శనం పడవు. పూర్తిగా హయ్యర్గా వీడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు వీడికి లోవర్ వీడి అన్ని లింక్ ఉండదు కాబట్టి వాడికే దర్శనం పడవు. మధ్యస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ మధ్యస్థితిలో ఉన్నటువంటి వాడి రహస్యాలు వీడికి దర్శనం పడతాయి. అది ఇక్కడ రహస్యం. సో logoic expression and influence the form side of all manifestation. This triangle of forces relates one of these major constellations, one of the zodiacal signs and one of the sacred planets within our solar system. So ఇక్కడ ఒక ట్రయాంగులర్ ఆస్పెక్ట్ అంటున్నది ఎలా ఏర్పడుతుంది అంటే మన గ్రహము, రాశి చక్రము, తర్వాత పైన ఉన్నటువంటి ఈ మూడు ఇప్పుడు చెప్పినటువంటి మూడు ఎనర్జీస్, ఈ మూడు ఎనర్జీస్ ఒక రాశి ద్వారా ఒక గ్రహం ద్వారా భూమి మీదకి అందుతూ ఉన్నాయి. ఇవి డైరెక్ట్గా ఇవి వచ్చి మాట్లాడలేవు కదా. ఫస్ట్ ఇవి ఉందనుకోండి, అమెరికా వాడు దేశం వాడు ఉన్నాడు, వాడు భారతదేశంలో వాడు బిజినెస్ చేయాలనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, మన మొత్తం ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ వాడు తీసుకోవాలి. దట్ ఈస్ దిస్ ఫస్ట్ ఆస్పెక్ట్. సో దట్ ఈస్ ద పైన ఉంటుండేది హయ్యర్, దట్ ఈస్ ప్లేడీస్ ఏవో ఉంటాయి. తర్వాత వాడు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాడు, తర్వాత స్టేట్ గవర్నమెంట్ వాడితో టైఅప్ అవుతాడు. డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ తోటి సంబంధం, సెంట్రల్ గవర్నమెంట్ తోటి సంబంధం లేదని నువ్వు కోరా, అలాంటి కుదరదు. సెంట్రల్ గవర్నమెంట్, అక్కడి నుంచి స్టేట్ గవర్నమెంట్, అక్కడి నుంచి అక్కడ ఉన్నట్టు మానవుడు, ఇలా వస్తుంటుంది అంటారు ఎనర్జీస్ అనుకుంటారు అన్నీ కూడా. సో ఆ రకంగా ఫస్ట్ ట్రయాంగిల్ ఎలా ఫామ్ అయిందంటే ది ప్లేడీస్, క్యాన్సర్, వీనస్ అలా దిగొచ్చాయి ఎనర్జీస్. ప్లేడీస్ నుంచి క్యాన్సర్ రాశికి దిగొచ్చాయి, క్యాన్సర్ రాశి నుంచి వీనస్కి దిగొచ్చాయి, వీనస్ నుంచి మన భూమి మీదకి దిగివచ్చాయి, భూమికి దిగివచ్చాయి అంటాడు. అది సో దిస్ ఈజ్ హ్యుమానిటీ ట్రయాంగిల్. ఇది వేసుకోండి, ఈ ట్రయాంగిల్ని బాగా ధ్యానం చేయాలి. నిజానికి మనం ఇవన్నీ కూడా ప్రాక్టికల్ క్లాసెస్ అండి, మనం ప్రాక్టికల్ క్లాసెస్ పెట్టుకోవాలి అప్పుడప్పుడు. అవి పెట్టుకున్నప్పుడు మనం ఈ పాయింట్ మనం చదువుకొని అక్కడ కాసేపు అలా ధ్యానం చేస్తే అప్పుడు మనకు దర్శనపడేటువంటి రహస్యాలు చాలా ఉంటాయి. ఈ మూడు ఒక ట్రయాంగిల్గా వేసుకోండి, చక్కగా వేసుకుని ప్లేడీస్ అని రాసుకోండి పైన, తర్వాత కింద క్యాన్సర్, ఇటు పక్కన వీనస్. సో చోట్లోకి దీనికి ఇదంతా కూడా హ్యుమానిటీ అంటుంది, ఇదిగా పెట్టుకోండి ఈ ట్రయాంగిల్కి కేంద్రం. ఇది ఫస్ట్ ట్రయాంగిల్. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ అంటే ఈ ట్రయాంగిల్ అనేది మీకు క్యాన్సర్ అనేది కొంత అవగాహన వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళట్లేదు. ప్లేడీస్ అంటే ఏమన్నారు, మేనిఫెస్టేషన్ అన్నారు. క్యాన్సర్ అంటే మేనిఫెస్టేషన్. వీనస్ అంటే వీటన్నిటి కూడా ఏమని చెప్పారు, ప్లేడీస్ ఇదంతా మేనిఫెస్ట్ అవ్వడానికి పైన ఉన్నటువంటి స్థితి, మన భూమికి పైన ఉన్నటువంటి స్థితి ఏమిటి, వీనస్. అందుగురించి మూడు ఒక ట్రయాంగిల్ మీరు వేసుకుని ఇలా ధ్యానం చేస్తే ఎనర్జీస్ చక్కగా మీకు దర్శనం పడతాయి. అది ప్లేడీస్, క్యాన్సర్, వీనస్. సెకండ్ ట్రయాంగిల్ వచ్చేటికి ద గ్రేడ్ బేర్, ఏరిస్, ప్లూటో. ఇది స్తంభడ. సెకండ్ ట్రయాంగిల్ అంటే ద గ్రేడ్ బేర్, చోట్ల గ్రేడ్ బేర్ ఎక్కడైతే ఉందో అది.
సప్తర్షి మండలం. అది ఎక్కడి నుంచి అందుతున్నాయి? ఏరీస్ ద్వారా అందుతున్నాయి. ఇక్కడ మామూలుగా మనం ప్లూటో ఈజ్ ద ప్లానెట్ గివెన్ హియర్, యముడు. సో యముడు ఇక్కడ అంటే విల్ ఆస్పెక్ట్లోకి ఇనిషియేట్ చేసేటువంటి వాడు అన్నమాట ప్లూటో. సో అందుగురించి దీనికి ఎవరట అధిపతి అంటే సంబళ. ఇది సంబళగా చెప్పారు. సంబళ ఎనర్జీస్ మనకు చక్కగా అందివ్వబడాలంటే ప్లూటో గురించి మనం ఒక 2-3 సెంటెన్సెస్ మనం గతంలో చెప్పుకున్నాం, బాగా గుర్తుపెట్టేసుకోండి. ప్లూటో గురించి, నెప్ట్యూన్ గురించి, యురేనస్ గురించి ఆ సెంటెన్సెస్సే మనకి మొత్తం ఆధారం. ఎందుకంటే బయట ఎక్కడ ప్లూటో గురించి దొరకదు మనకి. సో ప్లూటో మనకి ఆ రకంగా ఉంటుంది. సో ఎనర్జీస్ అన్నీ కూడా ఏరీస్లోకి వస్తున్నాయి. ఏరీస్లోకి రావడానికి ముందు ఇదంతా కూడా సప్తర్షి మండలంలో ఉన్నాయి. ఈ సప్తర్షి మండలంలో నుంచి ఏరీస్కి అందుతున్నాయి. 7గా ఉంటుండేది ఒక దానిలోకి దిగుతుంది. ఆ ఒకదానిలోకి దిగినటువంటిది ప్లూటోలోకి అందుతుంది. ప్లూటో ఏం చేస్తాడంటే, యముడు ఏం చేస్తాడంటే ఫస్ట్ యముడితోటి మన కనెక్టివిటీ రాగానే ఫస్ట్ ఆయన ఏం చేస్తాడు, మన చిట్టా తీస్తాడు. నీ పేరేంటి, టక్ కొడతాడు. వీడి పేరేంటి, వీడిది ఎప్పుడు ఏమిటి మొత్తం చరిత్ర తీస్తాడు. చరిత్ర తీసేసి ఫస్ట్ వీడికి ఏంటి వీడిలోంచి తొలగించాలో తొలగించేస్తాడు. ఫస్ట్ ప్రాణం తీసేయాలి, ఫస్ట్ ప్రాణం తీసేస్తారు, తర్వాత మాట్లాడతారు. అదిగా సార్ ముందు మా మాట ఏనాడు సార్, తర్వాత కాదు, ముందు నీ టైం అయింది, నీకు ఫస్ట్ ప్రాణం తీసేస్తాడు. అంటే ఏంటంటే ఇక్కడ రహస్యం, ప్లూటో గ్రహం ఏం చేస్తాడు మనకి అంటే కనుక ఫస్ట్ మనలో ఏది ఉండకూడదో అది తీసేస్తాడు. ఏది అందివ్వబడాలో అంత రహస్యాలు వేరే గ్రహాలు ఏవి ఇవ్వలేవు. అది యముడు మాత్రమే ఇవ్వగలడు ఆ ఉపదేశం. అందు గురించి నచికేతుడికి ఆ ఉపదేశం దొరుకుతుంది. అందు గురించి మనకి ప్లూటో ఇస్తాడు ఆ ఉపదేశం మనకి. సో అందు గురించి ఆ రహస్యాన్ని అందించేటువంటి వాడు ఏరీస్. ప్లూటో ఏరీస్ నుంచి ప్లూటోకి అంది, ప్లూటో నుంచి మనకు అందుతుంటుంది. ఇదంతా కూడా సంబళ్ళలో జరిగేటువంటి కార్యక్రమం ఇదంతా కూడా. సో దీన్ని అంతా ఒక ట్రయాంగిల్గా వేసుకుని అలా సంబళ అంటుందిగా పెట్టుకుని, మీరు సంబళకి ఎక్కడి నుంచి అందుతున్నాయంటే సప్తర్షి మండలాలు, వాళ్ళ నుంచి చక్కగా మేషరాశి నుంచి ప్లూటో నుంచి భూమండలానికి ఇది అందుతోంది. ఈ ఎనర్జీస్ని ఇలా ధ్యానం చేయండి. ఇదంతా కూడా సంబళ్ళలో నిర్ణయపడుతున్నటువంటి కార్యక్రమం. నెక్స్ట్ థర్డ్ ట్రయాంగిల్, దట్ ఈస్ సిరియస్. అగస్త్య నక్షత్రం, అక్కడి నుంచి లియో, అక్కడి నుంచి జూపిటర్. ఈ ట్రయాంగిల్ మనకు కొంచెం మాస్టర్ శ్రీ గారు వర్తిస్తున్నటువంటి ట్రయాంగిల్గా మనం దీన్ని దర్శించుకుంటుంటాం కాబట్టి ఇది కొంచెం మనకి దర్శనంలోకి వస్తుంది. అగస్త్య నక్షత్రం, సిరియస్ స్టార్, అక్కడి నుంచి లియో. ఇవన్నీ కూడా మనం ఇంకొకటి పాయింట్ వచ్చింది కూడా చెప్పేస్తాం. మన ప్రోగ్రామ్స్ మనం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఒక ట్రయాంగిల్ వేసి అక్కడ పెట్టేసేయండి. మనం ప్లే కార్డ్స్ అన్నీ పెడుతుంటాం కదా, మనం ఉదాహరణకి మాస్టర్కి సూక్తులు అని ఇలా మనం పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇది ఒక ట్రయాంగిల్ వేసేసి ఒక ఫ్లెక్స్కి ఒక డ్రాయింగ్ వేసేసి అక్కడ పెట్టేసి, దానివల్ల అక్కడ ఒక ట్రమాండస్ ఎనర్జీస్ అలా వచ్చేస్తుంటాయి. ఒక గురు పూజలు ఇవి చేసుకుంటుంటాం కదా మనం, అక్కడ ఒక ట్రయాంగిల్ వేసేయండి. ఒక ట్రయాంగిల్ ఏంటి, ప్లేడీస్ వేసేసి, క్యాన్సర్ వేసేసి, వీనస్ వేసేసి అక్కడ ఒక ట్రయాంగిల్ పెట్టేయండి అంతే. అది చూసినటువంటి ప్రతి వాడికి కూడా వాడిలో అప్పటిదాకా మేల్కొన్నటువంటి కోణాలు వాళ్ళు మేల్కోవడం స్టార్ట్ అవుతాయి. అదొక రహస్యం. ఎప్పుడైతే మనం చూసి మనం ఉచ్చారణ చేస్తుంటామో అప్పుడు ఏమవుతుంది, ఇప్పటిదాకా అవేవి మనలో పిచ్చుకోనటువంటిది ఇట్ స్టార్ట్స్ అన్ఫోల్డింగ్. అందుగురించి ఇలాంటి ట్రయాంగిల్స్ వాళ్ళు అక్కడ మొనాడిక్ ప్లాన్ రాసినప్పుడు నాకు అదిరిపోయాను. మామూలుగా ఈ పుస్తకాలు ఈ చదువుకోవడం పెట్టేసుకుంటాం, మళ్ళీ మనం వెళ్ళిపోతుంటాం. అందుకని ఇలాంటి వాటిని మీరు ఒక ట్రయాంగిల్ వేసేసి మనం చేసుకునేటువంటి ప్రోగ్రామ్స్లో వాటిలో పెట్టేసుకుంటుంటాం. ఉదాహరణకి ఇప్పుడు 3 ట్రయాంగిల్స్ చెప్పారు. ఈ 3 ట్రయాంగిల్స్ మీరు చక్కగా మన గురు పూజల హాల్లో అక్కడ 3 ప్లేసెస్లో అలా పెట్టేసేయండి అంతే. అద్భుతం. మీరు ఆ ఎనర్జీస్ మీరు అది ఉచ్చారణ చేసుకుని మీరు ప్రేయర్ కూర్చోండి. లేదా ప్రేయర్కి వచ్చిన వాడు మధ్యాహ్నం ఎప్పుడు అది చదువుతాడు, వాడు ఎప్పుడో ప్రేయర్లో కూర్చుంటాడు. ఆ రోజులో వాడికి ఆ సెంటర్స్ అంటే అదే వాళ్ళు తెలియకుండా వాళ్ళు అన్ఫోల్డ్ అవడం అంటే స్టార్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ అంతా చదువుకున్న వాడికి ఇది అన్ఫోల్డ్ అవ్వడం ఇదొకటి. ఇదేమీ చదువుకోనటువంటి వాడికి డైరెక్ట్ ఈ ట్రయాంగిల్ అక్కడ మీరు పోస్ట్ చేస్తారు అనుకోండి, వాడిలో ఈ కోణాలు అనేటువంటి వాడికి తెలియకుండా అలా టైంకి అలా ఇచ్చుకోవడం అంటే స్టార్ట్ అవుతుంది. అది ఆ రహస్యాలన్నీ ఉంటాయి ఇక్కడ. I wonder if you can grasp at least partially and symbolically the fact that these triangles must not be thought of as placed static and eternally the same, or even as three-dimensional. They must be regarded as in rapid movement, revolving eternally in space and ceaselessly moving onward, and as a fourth and fifth dimensional extension. అన్నీ కూడా చోటులో ఎనర్జీస్ అన్నీ కూడా అలా స్టాటిక్గా ఉంటాయని అనుకోకండి దయచేసి. అవి ఫాస్ట్గా అలా కదిలిపోతూ ఉంటాయి. చోటులో ఈ కదలికలు అంటుంటే అలా ఫాస్ట్గా ఏర్పడుతూ ఉన్నప్పుడు ఆ ఏర్పడుతున్నటువంటి దాంట్లో ఒక రే అన్నటువంటిది వీటికి అందివ్వబడి ఈ రకంగా మేనిఫెస్ట్ అవుతుంది.
చాలా హయ్యెస్ట్ పాయింట్. సో ఎనర్జీస్ అన్ని కూడా అలానే ఉంటుంటాయి అనుకోకూడదు. అది వేరియస్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇలా అయిపోతూ ఉంటాయి ఎనర్జీస్. అందులో ఒక ఆస్పెక్ట్ మీకు చెప్పానండి ఇప్పుడు. అనేది మనకి మీకు గుర్తుండుంటే ఇనిషియేషన్ ఇన్ సోలార్ బుక్లో మనకి ఏమని రాస్తారంటే మనకి స్టార్టింగ్ పేజెస్లోనే మీకు ఒక డయాగ్రామ్ వేస్తారు. ఆ డయాగ్రామ్లో ఏంటంటే మనకి ఫస్ట్ హైరార్కీ అన్నటువంటి వాళ్ళు ఎలా వర్తిస్తున్నారు ఈ రహస్యాలు అని చెప్తూ ఫస్ట్ రే కింద పనిచేస్తున్న గురువులు, సెకండ్ రే కింద పనిచేస్తున్న గురువులు, ఇవన్నీ మనం చెప్పుకున్నాం అక్కడ. ఒకానొకటి దీనిలో సెకండ్ రే గురువు థర్డ్ రే తోటి, థర్డ్ రే ఫోర్త్ రే తోటి ఇలా ఇష్టం ఇలా గీతలు వేసేస్తుంటారు. అంటే ఏంటి, సెకండ్ రే వాడంటే నాది ఈ క్లాసే, నాకు మీ క్లాస్తో సంబంధం లేదు, మీ దేశంతో సంబంధం లేదు, అలా ఉండరు. వీళ్ళు అనేక ఆస్పెక్ట్స్లో అనేక రకాలుగా వీళ్ళందరూ కలిసి పనిచేయడం అంటున్నది ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఏదో మాస్టర్ కుతుబమి గారు, జీసస్ గారు కలిసి పనిచేయడం ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో జ్వాలకులు గారు, ఏదో జీసస్ గారు, ఇంకొక మయోరియా గారు కలిసి పనిచేయడం ఉంటుంది. ఇలా అనేక పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో వాళ్ళకు ఉన్నటువంటి వర్క్ని బట్టి వాళ్ళు ఆ రకంగా పనిచేయడం అంటుంటే జరుగుతుంది. ఎప్పటికీ కూడా కేవలం పైన మైత్రేయుల వారు, కింద మరువు, ఇటుపక్క దేవ ఇలానే ఉంటారు అంటుండేది మాత్రం అనుకోకండి. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఎలా అయితే ఒక ఆస్పెక్ట్, అలా ఒక ఆస్పెక్ట్ అది అంతే. అలానే వాళ్ళు వర్తిస్తారన్నట్టు ఉండదు. ఉదాహరణకి మౌర్య గారు వెళ్ళి రాఘోజీ గారితో, జ్వాలకుల గారితో అదొక ట్రయాంగిల్గా పనిచేస్తుండొచ్చు వాళ్ళు. సో దట్ ఈస్ హౌ ద థింగ్స్. అదే పాయింట్ ఇక్కడ మనం చెప్తున్నారు ఇక్కడ. ఇఫ్ యూ కెన్ గ్రాస్ప్ అట్లీస్ట్ పార్షియల్లీ అనేది, they must be regarded as in rapid movement, revolving eternally in space and ceaselessly moving onward, and as a fourth and fifth dimensional extension. దీని ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డైమెన్షనల్ ఎక్స్టెన్షన్లో మీరు ధ్యానం చేయండి. టోటల్ 7 డైమెన్షన్స్ ఉన్నాయని చెప్పారు మనకి. ద హిడెన్ సైడ్ ఆఫ్ థింగ్స్ బుక్లో మనకి లెట్పీటర్ గారు 7 డైమెన్షన్స్ ఎలా ఉన్నాయో కూడా మనకి చెప్పారు. గతంలో కూడా మనం 7 డైమెన్షన్స్గా మన రహస్యాలు మనం తెలుసుకోవచ్చు. దెర్ ఆర్ 7 డైమెన్షన్స్ ఇన్ స్పేస్. ఫస్ట్ డైమెన్షన్, సెకండ్ డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్ వరకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్గా మనం చెప్పుకున్నాం. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఉన్న టోటల్ డైమెన్షన్స్ అన్నీ కూడా గతంలో మనం చెప్పుకున్నాం మనం. సో ఇక్కడ చెప్పినటువంటి పాయింట్ ఇస్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డైమెన్షన్. అంటే సోల్, దానికి పైనటువంటి సోల్, తర్వాత స్పేస్, ఆ లెవెల్లో మీరు ఒక డైమెన్షన్ ఊహించండి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, ఇది లోవర్ లెవెల్, ఈ డైమెన్షన్ కాదు, అక్కడ ఒక లెవెల్లో మీరు ధ్యానం చేయండి. అప్పుడు మీకు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. దీని గురించి ఇంకొంచెం రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.